హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంకరపల్లిలో ఉన్నామండి. శంకరపల్లి టౌన్లో ఉన్నాము. శంకరపల్లి టౌన్లో మనకు మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 400 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈస్ట్ ఫేసింగ్లో 25 ఫీట్ రోడ్డుకి మనకి ఈస్ట్ ఫేసింగ్ 233 స్క్వేర్ యార్డ్స్లో 30x70 సైజులో, అంటే మనకు 30 విడ్త్ అవుతుంది, 70 మనకి డెప్త్ అవుతుందండి. సో మనకి 233 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఒక డూప్లెక్స్ అంటే ఐ మీన్ మనకేంటంటే రెంటల్ ఇన్కమ్ పర్పస్ ఒక ప్రాపర్టీ, ఒక హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. సో మీకు ఈ కనపడేదే మనకి సేల్కి ఉన్నటువంటి హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి శంకరపల్లిలో విలేజ్, శంకరపల్లి పంచాయతీలో ఉంటుంది, శంకరపల్లి టౌన్లో ఉంటుందండి ఇది. సో న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి. సో చాలా ప్రీ ప్లాన్డ్గా, చాలా పర్ఫెక్ట్ మెటీరియల్తో, కంప్లీట్ రెడ్ బ్రిక్స్తో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనకి లోపల వుడ్ వర్క్స్ కూడా కంప్లీట్ టేక్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. మనకి ఇక్కడైతే సంపు కూడా ఉంది. వీళ్ళు ఇందులో మనకి ఆల్మోస్ట్ 10,000 లీటర్స్లో సంపు కూడా అవైలబిలిటీ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి G+2 అండి, G+2 అండ్ పెంట్ హౌస్ అండి. సో మనకి ఓవరాల్గా కింద నుంచి పై దాకా కూడా మొత్తం కలిపి అన్ని పోర్షన్స్ కలిపి మనకి 6 పోర్షన్స్ ఉంటాయండి. మొత్తం 6 పోర్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి వీళ్ళు. 233 స్క్వేర్ యార్డ్స్లో మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. సో మనకి రెంటల్ ఇన్కమ్ పర్పస్ చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. మనకి విత్ స్టెప్స్ ప్రొవిజన్తో పాటు మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి వీళ్ళు. సో మీరు వీడియోలో చూసుకోవచ్చు. మనకి టోటల్ మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి 4 ఫ్లాట్స్ వస్తాయండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి 2 ఫ్లాట్స్ వస్తాయి. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్నీ కూడా మనకి డబుల్ బెడ్రూమ్సే అండి. మొత్తం మనకి ఇందులో డబుల్ బెడ్రూమ్సే ఇచ్చారు. సో రెంటల్ ఇన్కమ్ పర్పస్ చూసుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. సో నేను మీకు శాంపిల్ మీకు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, లోపల వీళ్ళు ఎలా ఇచ్చారనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ప్రొవిజన్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి. సో ఇదంతా కూడా హాల్ అండి. నేను మీకు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇది వచ్చేసి ఓన్లీ రెంటల్ పర్పస్ అండి, రెంటల్ పర్పస్ ఇది. సో కొనుక్కొని ఉండటానికి కాదండి, బట్ హౌస్ టోటల్ ఓవరాల్ హౌస్ అయితే మనకి సేల్కి ఉంది. బట్ ఇవన్నీ కూడా రెంటల్ పర్పస్ తీసుకొని రెంటల్ పర్పస్ అయితే రన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ ఇచ్చారు. ఇక్కడ కిచెన్ ఏరియా ఉంటుంది, బయట వాష్ ఏరియా వస్తుంది. సో కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి, కామన్ టాయిలెట్స్ ఉన్నాయి. సో ప్రొవిజన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారండి వీళ్ళు చూసుకుంటే. సో ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. దీని మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి కాస్ట్ వచ్చేసి 2.6 CR కోట్ చేస్తున్నారు, 2 crores 60 lakhs కోట్ చేస్తున్నారు. సో మనకి ఇటువైపు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. మనకి ఇదొక బెడ్రూమ్ ఉంటుంది, ఇటువైపు ఇది వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. రైట్ సైడ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో మనకి ప్రాపర్టీ అయితే చాలా హై అండ్ క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు. వీళ్ళు ఇచ్చినటువంటి వుడ్ కానీ, లేకపోతే మనకి పవర్ మెటీరియల్ కానీ, వైర్స్ కానీ, లేకపోతే వీళ్ళు వాడినటువంటి ఐరన్ రిలేటెడ్ మెటీరియల్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా అన్నీ కూడా డిమాండెడ్ మెటీరియల్స్ అండి. ఇవన్నీ కూడా మీరు విజిట్ చేసినప్పుడు అయితే చూడొచ్చు. సో మనకి ఇలానే పైన మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి. సో మనకి నేను ఇప్పుడు స్టెప్స్ ఎక్కి మీకు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను. సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి. సో మనకి రైట్ సైడ్ ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, లెఫ్ట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇందులో ఇవి మనకు రెంటల్ పర్పస్ వీళ్ళైతే ఇస్తారు. సో నేనేంటంటే జస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది లోపల అనేది నేను మీకు చూపిస్తున్నానండి. సో సేమ్ ఉంటుందండి మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే చూసారో దానిలాగే ఉంటుంది ఇది కూడా. జస్ట్ అది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో రెంటల్ పర్పస్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి డబల్ బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ మనకు 15,000 వరకు రెంటల్ ఇన్కమ్ అయితే ఉంటుందండి ఇక్కడ. సో మనకి టోటల్ వచ్చేసి 6 ఫ్లాట్స్ ఉంటాయండి రెంటల్. సో 6 ఫ్లాట్స్ అంటే ఆల్మోస్ట్ మనకు మంత్లీ 80,000 వరకు అయితే మనకి రెంటల్ ఇన్కమ్ అయితే దీని నుంచి అయితే ఉంటుందండి ప్రస్తుతానికి. సో శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది ఈ హౌస్. దీనికి ఆల్రెడీ మనకు
మంజీరా పైప్ లైన్ కనెక్షన్ ఉంది, మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. సో ఇంక్లూడింగ్ అన్నీ ఉన్నాయండి. మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. చూసుకోవచ్చు మనం ఇప్పుడు బయట రోడ్డు కానీ మనకి చుట్టూ హౌజెస్ కూడా మీరు చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా శంకరపల్లి టౌన్లో ఉంటాయండి. శంకరపల్లి టౌన్లోనే మనకి ఇళ్ళ మధ్య ఉందండి ఈ ప్రాపర్టీ అయితే. సో ఇక్కడ నుంచి మనకి మోకిళ్ళ కానీ లేకపోతే కోకాపేట, నార్సింగి, మనకి దాంతోపాటు క్లోజింగ్ మనకి ఏంటంటే ప్రాపర్టీ మనకు ఓవరాల్ వ్యూ అనేది కూడా చాలా బాగుందండి ఈ ప్రాపర్టీ. సో ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 2,60,00,000 కోట్ చేస్తున్నారండి ఓనరు. నెగోషియబుల్ ఉంటుంది, బ్యాంక్ లోన్ యాక్సెప్టెడ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 233 స్క్వేర్ యార్డ్స్లో ఈ యొక్క ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి మొత్తం 6 పోర్షన్స్ ఇచ్చారండి. ఇందులో చాలా హై క్వాలిటీ మెటీరియల్తో దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.